మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోల్లో ఒకటైన సాయి ధరమ్ తేజ్ కి మిగతా మెగా హీరోల మాదిరిగా గ్రాండ్ లాంచ్ దక్కలేదు. చిన్న సినిమాలతో చిన్నగానే జర్నీ స్టార్ట్ చేసిన తేజు ఇప్పుడు బిజీ హీరో అయ్యాడు. తన కొత్త సినిమా విడుదల కాకముందే మరో కొత్త సినిమా సెట్ మీకి వెళ్ళింది. ఇంకో 2 సినిమాలు ఓకే అయ్యి మరో 2 డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ కి ఇన్ని అవకాశాలు వస్తున్నాయంటే అతనికి మెగా ఫ్యామిలీ అండ ఉండబట్టే అనుకోవచ్చు. కానీ అతను ఇంతవరకు ఎవరి పేరు వాడుకోకుండానే అవకాశాలు పొందాడట. మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరి పేర్లని వాడుకోనని, తనకి బాగా క్లోజ్ అయిన చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ కూడా తనకి ఇదే సలహా ఇచ్చారని, అంచేత తనని చూసి వచ్చిన అవకాశాల్ని అంతుపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోవడానికి, స్వయంగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తానని తేజ్ చెబుతున్నాడు. హరీష్ శంకర్, అనిల్ రావుపూడి లాంటి హ్యాపెనింగ్ డైరెక్టర్స్, దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తనని వెతుక్కుంటూ వెళ్లారంటే కుర్రాడిలో మేటర్ ఉన్నట్లే మరి.